కానీ అంటే మీరు ఎట్లా చెప్తున్నా సరే, మీరు ఎంత ముందు వాదిస్తున్నా ఇప్పుడు ఇవాళ ఘోష్ గారి నివేదిక కావచ్చు లేదా ఎన్ఎస్ఎల్, ఈ నివేదికలన్నీ ఏం చెప్తున్నాయి? నివేదికలు ఏముంది, రేవంత్ రెడ్డి గారు నియమించిన కమిటీ రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు నివేదిక తయారు చేసి ఇచ్చింది. నివేదిక ఏముంది, సింపుల్, ప్రజలు అందరూ గమనించారు ప్రజలంతా. దీంట్లో ఏముందంటే మరి మేధావులు కానీ పెద్ద ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా పెద్ద మీడియా సంస్థలు కానీ ఎందుకు దాని గురించి ఆలోచన తెలియదు, కానీ గోదావరి ఎంటర్ గోదావరి ప్రజెంట్ నౌ సజీవంగా ఉంది. అన్ని పంపులు పనిచేస్తున్నాయి. ఆ వాటర్ అన్ని రిజర్వాయర్ ప్రజెంట్ నింపుతున్నాయి. ఇప్పుడు వాడారా ఈ గవర్నమెంట్ లో? ప్రజెంట్ వాడుతున్నారు కదా. వాడకుంటే బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తామంటే, హరీష్ రావు గారు పోరాటం చేస్తామంటే అన్ని ఆన్ చేసి అన్ని వాడుతున్నారు. డ్యామేజ్ జరిగింది. అందులో ఉన్నటువంటి ఒక బ్లాక్ లో 3 పిల్లర్లు మాత్రమే డ్యామేజ్ అయింది. ఆ 3 పిల్లర్లు తీసి 3 పిల్లర్లు మళ్ళీ పునర్నిర్మించేందుకు 250 కోట్లు అవుతుంది. ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన సంస్థ ఏదైతుందో ఆ సంస్థ వాళ్ళు మేము పే చేసి మీకు కడతామని వాళ్ళు చెప్పారు. 6 నెలల లోపల 3 నెలలు 4 నెలల లోపల 7 పిల్లలు మొత్తం తీసి కట్టగలిగితే సజీవంగా ఉంటుంది కదా. కేవలం కేసీఆర్ని బదలాం చేయాలి, తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవాలి. తెలంగాణ గతంలో ఏ విధంగా అయితే ఉందో, కరెంటు లేక, నీళ్లు లేక, ఉద్యోగాలు లేక, మరి మళ్ళొకసారి తెలంగాణలో బొగ్గుబాయికి, దుబాయ్కి, ముంబైకి వలస పోవాలని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేసి, తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ, కేసీఆర్ పేరు చెప్తే తెలంగాణ అభివృద్ధి కనపడాలి, హైదరాబాద్ అభివృద్ధి వస్తే కేటీఆర్ కనపడాలన్న ఉంది. కాబట్టి దాన్ని మార్పు చేయాలి, తెలంగాణ కేసీఆర్ అనవాళ్ళు తీయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నారు. కాబట్టి ఈ విధంగా చేస్తారు.